ప్రెస్ మీట్ నిర్వహించిన మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య హైదరాబాద్లో బీజేపీ బహిరంగ సభ సమావేశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లో బీజేపీ సమావేశాలు బహిరంగ సభ ఇది రాజకీయ కోణం ఉంటుందని అందరికీ తెలుసునని, గతంలో చెప్పిన విషయాలు 8 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందన్న విశ్లేషణ ఇస్తే ఇది దాటవేసేదిగా ఉందని ఈ సందర్భంగా మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మరోసారి మతాన్ని, దేవతలను స్మరించుకున్నారు. తెలంగాణను అభివృద్ధి చేసినట్టుగా ప్రజలను బ్రహ్మింపచేశారు. తెలంగాణ పుణ్యస్థలం మోడీ చెబితే తెలంగాణ పుణ్యస్థలం కాలేదని, మోడీకి మాకంటే ఎక్కువ భక్తి ఉందని మేము ఎవరం అనుకోలేదని ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అన్యాయం జరిగితే ఈ 8 సంవత్సరాల నుండి మోడీ ఏం చేశారని ప్రశ్నించారు. భద్రాద్రి రాముడి గురించి, కాకతీయ తోరణాల గురించి, రామప్ప సాంకేతికత గురించి, జోగులాంబ ఆలయాల గురించి, చాలా పుణ్యక్షేత్రాల గురించి మోడీ మాట్లాడారు. మేం కాదనడం లేదు. భద్రాద్రి రాముడి గురించి తలుచుకుంటూ విభజన చట్టంలోని ఉక్కు ఫ్యాక్టరీని పెండింగ్ లో పెట్టారన్నారు. వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ రావలసిన అవసరాన్ని ఇప్పటికైనా ఆలోచించారా అని అన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ గురించి అతిగతి లేకుండా మాట్లాడుతున్న మీకు సిగ్గుండాలని ఈ సందర్భంగా అన్నారు. సికింద్రాబాద్ ప్యారెడ్ గ్రౌండ్ లో కేంద్రంగా మోడీ కపట నాటకం ఆడుతున్నారన్నారు. విభజన చట్టంలోని 5 అంశాల్లో ఏ ఒక్క అంశమైనా వచ్చిందా అని ప్రశ్నించారు. మీ డప్పులు ఇంజన్ సంగతి తర్వాత మాట్లాడతా, ఇది సింగిల్ ఇంజన్తో అయ్యేది కాదా? నేషనల్ ప్రాజెక్ట్ ట్రైబల్ యూనివర్సిటీ టెక్స్టైల్స్ రాలేదు. 8 సంవత్సరాల తర్వాత త్వరలోనే టెక్స్టైల్స్ వస్తుందని చెబుతున్నారు. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందని అడిగారు. మతాన్ని, దేవతలు, పుణ్యక్షేత్రాలని తీసుకొస్తూ కాలయాపన చేస్తే ప్రజలు క్షమించారన్నారు. 15 సంవత్సరాల తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని బీజేపీ సమర్థించిందన్నారు. చీకటి యాక్ట్, చీకటి చట్టం అని అంటారా? ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల ముందు మాట్లాడుతున్నారని అన్నారు. దీనికి సమాధానం చెప్పాలని నిలదీశారు. మేము 2009లో అభయమిచ్చి 2013లో చట్టం తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చామన్నారు. 2009లో అభయం ఇచ్చిన దాని ప్రకారమే అన్ని పార్టీలను ఒకే తాటిపైకి తీసుకువచ్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చామని పేర్కొన్నారు. యూపీఏ ప్రభుత్వంలోనే కదా బీద వాళ్ళ కోసం ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది అని అన్నారు. ఏ దేశంలోని లేని విధంగా 80 కోట్ల మంది ప్రజలకు అత్యంత తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు ఇచ్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. ఈ రోజు మీరు ఏమైనా కొత్తగా చేస్తున్నారా అని ప్రశ్నించారు. రేషన్ గురించి గొప్పలు చెప్పుకోవడం ఇది దేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఒప్పుకోరన్నారు. జాతీయ రహదారుల గురించి గొప్పగా చెప్పారు. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు జాతీయ రహదారులు వేయాలంటే అన్ని రాష్ట్రాల నుండి వెళ్లాల్సిందే కదా అని అన్నారు. తెలంగాణకు ప్రత్యేకంగా జాతీయ రహదారులు ఇచ్చినట్లు ఏ ముఖం పెట్టుకొని చెప్పారు మోడీ అని ప్రశ్నించారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలున్నాయి. 8 సంవత్సరాలకి 16 కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా అని ప్రశ్నించారు. స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనం గురించి ఏం సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు 2021 30,000 కోట్లకు పైగా అయిపోయిందని, ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు కదా, ఏమైందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి చెయ్యలేదు. ఎన్నికల తర్వాత చేసిన ఘనమైన కార్యక్రమాలు నోట్ల రద్దు అన్నారు. మీరు అధికారంలోకి వచ్చి 28% పన్ను వేశారు. బీజేపీ పార్టీకి దమ్ము లేదు. కొనుగోలు చేయడము, ప్రమింప చేయడమే కదా వారి పని అని అన్నారు. దేశంలో మొదటిసారిగా గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. నీటి ప్రాజెక్టులు ముందుకు సాగకుండా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవడం వెనక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. మీడియా మిత్రులకు, తెలంగాణ సోదర సోదరీమణులకు మీ పొన్నాల లక్ష్మయ్య నమస్కారం. ఈరోజు హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ సమావేశాలు నిన్న ఈరోజు బహిరంగ సభ, బీజేపీ నాయకుల ప్రసంగాలు, మోడీ గారి చివరి ప్రసంగం. ఇది రాజకీయ కోణం ఉంటుంది అని అందరికీ తెలుసు. కానీ మాట్లాడిన విషయాలలో, గతంలో చెప్పిన దాని విషయాలలో, ఈ 8 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగింది అనేది విశ్లేషిస్తే ఇది కేవలం దాటవేసే మంత్రంగా, మరోసారి మతాన్ని, దేవతలను స్మరించుకుంటూ తెలంగాణ పుణ్యస్థలం అని చెప్పడంతో తెలంగాణను అభివృద్ధి చేసినట్టుగా ప్రజలు అనుకుంటున్నారని భ్రమింపజేయడానికి చేసిన ఎత్తుగడ తప్ప మరొకటి కాదు. తెలంగాణ పుణ్యస్థలం,
ఎప్పుడైంది పుణ్యస్థలం? మోడీ గారు చెప్తే అయిందా, లేకుంటే మోడీ గారు వచ్చి చూసిన తర్వాత అనిపించిందా? ఇది చారిత్రక సత్యం. ఇది పుణ్యస్థలం. చాలా దేవాలయాలు ఉన్నాయి మన సమాజానికి, మన ప్రాంతంలో మనకు నిత్యం అనుబంధం. దేవాలయాలు, పుణ్యస్థలాలు, పుణ్యక్షేత్రాలు, వీటికి రాజకీయాలకు సంబంధం లేదు కదా. ఇంతటి మహానుభావుడు 140 కోట్ల మందికి ప్రధానమంత్రిగా ఉన్నాయని, ప్రపంచంలో అత్యంత పెద్దదైన ప్రజాస్వామ్య దేశానికి 8 సంవత్సరాలుగా ఆధిపత్యం చెలాయిస్తూ పుణ్యస్థలాల గురించి మాట్లాడు. పర్వాలేదు, మీకున్న భక్తి మాకంటే ఎక్కువని మేము ఎవరు అనుకోం. కానీ పుణ్యస్థలం అని చెప్పారు కదా, పుణ్యస్థలానికి అన్యాయం జరిగితే 8 సంవత్సరాల నుంచి ఏమైనా చేశారండి? మీదే కదా పరిపాలన. అన్యాయం చేస్తే పాపం చేసినట్టే కదా. భగవంతుడు క్షమిస్తాడంటారా? మీరు ఇక్కడికి వచ్చి భద్రాద్రి రాముని గురించి, కాకతీయ తోరణాల గురించి, రామప్ప సాంకేతికత గురించి, అలాగే నరసింహ యాదాద్రి దీని గురించి, జోగులాంబ గురించి, చాలా విషయాలు, చాలా పుణ్యక్షేత్రాల గురించి మాట్లాడారు. మేము కాదనడం లేదు. కానీ సిగ్గు ఉండాలి కదా. భద్రాద్రి రాముణ్ణి తలుస్తూ తెలంగాణ పునర్విభజన చట్టంలోని ఉక్కు ఫ్యాక్టరీ, స్టీల్ ఫ్యాక్టరీ 8 సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టి దానికి అతిగతి లేకుండా, ప్రస్తావన లేకుండా మాట్లాడుతున్న మీకు ప్రజలు ఏం చెప్పాలి? దీంట్లో అర్థం ఉందా? 8 సంవత్సరాల తర్వాత కూడా ఏదో వచ్చి పుణ్యక్షేత్రం అని చెప్పి భద్రాద్రి రాముని గురించి ప్రజల ముందు నుంచి కపట నాటకం ఆడుతూ, మరి స్టీల్ ప్లాంట్ ఏమైందయ్యా? ఇది ప్రజలకు అవసరం కాదా? ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కాదా? ఇది రీఆర్గనైజేషన్ బిల్లో ఈ 5 అంశాలు ఏ ఒక్కటైనా వచ్చిందా ఇప్పటివరకు? అదే కాకుండా మీరు వరంగల్ గురించి, ఎవరు మన భద్రకాళి గురించి మాట్లాడారు. ఏమైనా అర్థం ఉందా? వరంగల్లో కోచ్ ఫ్యాక్టరీ రావాల్సిన అవసరాన్ని ఇప్పటికైనా మీరు ఆలోచించారా? 8 సంవత్సరాలు కాలేదా? మీ డబుల్ ఇంజిన్ సంగతి తర్వాత మాట్లాడదా. ఇది సింగిల్ ఇంజిన్ తోటి అయ్యే పనే కదా. అక్కడ కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, ఇక్కడ కోచ్ ఫ్యాక్టరీ రాలేదు, అక్కడ స్టీల్ ప్లాంట్ రాలేదు. అదే కాకుండా మిగతా అంశాలు ఏమని చెప్పాలి? నేషనల్ ప్రాజెక్ట్ రాలేదు, ట్రైబల్ యూనివర్సిటీ లేదు, తర్వాత టెక్స్టైల్ పార్కు లేదు. ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత ఈరోజు హైదరాబాదులో వచ్చినందుకు త్వరలోనే టెక్స్టైల్ పార్క్ అట. ఓహో, త్వరలోనే. ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందయ్యా? చట్టపరిధిలో ఆమోదించిన అంశాలలో అటువంటప్పుడు పుణ్యక్షేత్రాలు, దేవతలను, మతాన్ని గుర్తు చేస్తూ కాలయాపన చేస్తే ఈ ప్రజలు క్షమించరు అనేది నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఇంకొకటి, అసలు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణలో, హైదరాబాదులో మీరు మీటింగ్లు పెడుతున్నారో ప్రజలకు అర్థం కాలేదా? మీరు 1999లో ఎన్నికల ముందు ఒక్క ఓటు 2 రాష్ట్రాలు అన్నారు. ప్రజలకు ఆశ కల్పించారు, ప్రజలకు ఒక భావం ఇచ్చారు. మరి 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మీరు అధికారంలో ఉండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకుండా, సరే చివరకు సోనియా గాంధీ గారు అభయం ఇచ్చిన తర్వాత యూపీఏ ప్రభుత్వంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫునే బిల్లు ప్రవేశపెడితే మీరు ఎప్పుడు దాదాపు 15 ఏళ్ళ తర్వాత మీరు సమర్థించారు. దాన్ని మోడీ గారు మీరేమని మాట్లాడారు? చీకటి యాక్ట్ అంటారా? చీకటి లెజిస్లేషన్ అన్నారా? చీకటి చట్టం అన్నారా? ఇవాళ ఏ ముఖం పెట్టుకొని తెలంగాణ ప్రజల ముందు నిలబడి మాట్లాడుతున్నావు? దీనికి సమాధానం చెప్తావా? మొదలు ఒక్క ఓటు 2 రాష్ట్రాలని అవకాశం ఉన్నప్పుడు 3 రాష్ట్రాలు ఏర్పాటు చేసిన మీ ప్రభుత్వం తెలంగాణ ఇవ్వకపోగా ఆ తర్వాత 15 సంవత్సరాల్లో కనీసం 1400-1500 మంది యువకులు బలిదానాలు కాబట్టి వారందరిది మీ పాపమే కదా. మేము 2009లో అభయం ఇచ్చాము, 2013లో చట్టాన్ని తీసుకొచ్చి తెలంగాణ ఏర్పాటు చేశాము. అది కూడా 2009లో ఇచ్చిన అభయం మేరకే అన్ని పార్టీలతో సంప్రదింపులు, తర్వాత మిగతా ఇంట్రెస్టెడ్ పార్టీస్తో చర్చలు, కన్విన్స్ చేయడం, ఒప్పించడం, బాధ్యత పూర్వకంగా చేసిన కార్యక్రమానికి 2013 అయింది.
మీరైతే 1999లో మాట్లాడి మర్చిపోయిన సంగతి ఇవాళ ప్రజలు మరుస్తున్నారా? అది కాకుండా ఇవాళ మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారయ్యా? ఏదో ఏది బీద వాళ్ళకేమో చేస్తున్నామని. యూపీఏ ప్రభుత్వంలోనే కదా ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ తీసుకొచ్చింది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా 80 కోట్ల మంది సాధారణ భారతీయులకు అత్యంత తక్కువ ధరలకు ఆహార ధాన్యాలు ఇస్తున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ చేసిందా? ఇవాళ మీరు కొత్తగా ఏమన్నా చేస్తున్నారా? మీ అవసరం కోసం, మీ అవకాశం కోసం ఏదో ఇక్కడ అక్కడ ఒకటి రెండు మాటలు చెప్పి బయటపడితే విశ్లేషకులు కానీ ప్రజలు కానీ మర్చిపోతారనుకుంటారా? అందుకోసం రేషన్ గురించి ఏదో గొప్పలు చెప్పుకోవడం ఇది తెలంగాణ ప్రజలు కానీ భారతీయులు కానీ ఒప్పుకునే సమస్య లేదు. అదేవిధంగా మీరు ఏమిటి మెగాటెక్స్ ఇప్పుడు ఏదో జాతీయ రహదారుల ముచ్చట చెప్పాడా? ఏదో కొత్తగా తెలంగాణ కొరకబెట్టినట్టు. జాతీయ రహదారులు అంటే దేశమంతా రహదారులు ఇస్తారు. ఇప్పుడు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రహదారి వేయాలంటే ఇలాంటి తెలంగాణ ప్రాంతం నుంచి పక్క రాష్ట్రం నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి దారులు పోవాలి కదా. అంత మాత్రం చేత తెలంగాణకు ప్రత్యేకంగా ఇచ్చినట్టు ఏ ముఖం పెట్టుకొని చెప్పారు? బాధ్యతాయుతమైన ప్రధానమంత్రిగా, ఈ దేశ ప్రధానిగా తెలంగాణకు వచ్చి ఏదో తెలంగాణకు ఒరగబెట్టినట్టుగా మాట్లాడుతున్నారు. తెలంగాణకు ఒరగబెట్టింది ఒరగబెట్టకుండా మీరు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ఏం మాట్లాడారు? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారే. 2 కోట్ల ఉద్యోగాలు వచ్చాయా? 8 సంవత్సరాల్లో 16 కోట్ల ఉద్యోగాలు రావాలి కదా. అందులో భాగంగా తెలంగాణలో కూడా గణనీయమైన ఉద్యోగ అవకాశాలు కల్పించబడేది కదా. ఇవన్నీ విస్మరించారు కదా, ఇవన్నీ పక్కన పెట్టారు కదా, దేవుని పేర్లు చెప్పుకొని నాటకం ఆడుతున్నారు కదా. అదేవిధంగా మీరేమన్నారు? ఇది నల్లధనం రూపుమాపుతా ఉన్నారు. నల్లధనం రూపుమాపితే ఒక్కటి సిగ్గుచేటయ్యా. 2014లో 13లో స్విస్ బ్యాంకుల్లో ఈ ప్రభుత్వ గణాంకాలే 14,000 కోట్ల రూపాయలు, 14 లక్షల కోట్ల 14,000 కోట్ల రూపాయలు అంటే ఇవాళ 2022లో ఈ ప్రభుత్వం 8 సంవత్సరాల పరిపాలన తర్వాత 14 నుంచి 30 దాకా పోయింది. 30,000 crores పైసలకు 400 ఆర్ సంథింగ్. దీనికి సమాధానం ఏం చెప్తారు? అదే కాకుండా మీరేమన్నారు? బ్లాక్ మనీ రద్దు చేస్తున్నారు. బ్లాక్ మనీ సంగతి ఇది. 15 లక్షల కుటుంబానికి ఇచ్చే విధంగా మా ప్రయత్నం ఉంటుంది అన్నారు కదా. వచ్చిందా? 15 లక్షలు కాదు కదా, పైసా కూడా రాలేదు. అంటే ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి చేయలేదు. ఇక ఎన్నికల తర్వాత చేసిన గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. నోట్ల రద్దు. నోట్ల రద్దుతోటి జనాన్నంతా బయటకు తీసుకొచ్చారు. జిఎస్టీ కూడా యూపీఏ ప్రభుత్వంలో మీరు ఒప్పుకోక యూపీఏ ప్రభుత్వాన్ని 18% నుంచి 14% చేయమని చెప్తే చేయకపోతే సాధ్యం కాదంటే ఒకే ఒక్క రేటు 18% అన్నిటి మీద వేస్తామని యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును ఆమోదించకుండా మీరు అధికారంలోకి వచ్చి ఏం చేశారయ్యా? 28% వేశారు. ఇప్పటికీ ప్రతిరోజు ఏదో కార్యక్రమం నోటిఫికేషన్లు ఆ చట్టానికి, మళ్ళీ గవర్నమెంట్ జీవోలు సవరించుకుంటూ, ఇదే నా ప్రభుత్వ పరిపాలన. అందుకోసం ఈ చాలా అన్యాయంగా తూతూ మంత్రంగా దేవతలతోటి మాట్లాడి చేసే కార్యక్రమం తప్ప మరొకట్లేదు. అదేవిధంగా మరి దీనికి అన్యాయం ఏదైతే ఉందో ఇది దురదృష్టం, పాపం చేసినట్టే. ఇంకా రాజకీయ కారణాలు మొత్తం ఎన్ని రాష్ట్రాలలో ఇతర పార్టీల నుంచి గుంజుకొని వచ్చారయ్యా? మీరు ఇక్కడ మహాసభలు పెడుతుంటే బీజేపీ నాయకులు ఇతర పార్టీలకు వెళ్ళిన సంగతి కనపడడం లేదా? ఇది సిగ్గుచేటు కదా రాజకీయాలలో? 100 మంది ఎమ్మెల్యేలను మీ పార్టీలో ఉండి 50 మంది బయట నుంచి వచ్చిన వాళ్లకు ముఖ్యమంత్రి ఇచ్చి గతంలో ముఖ్యమంత్రిగా చేసిన మనిషిని ఉప ముఖ్యమంత్రిని చేసే పని ఏదైతే చేశారో ఇది రాజకీయ కోణంలో ఎంత దుర్భరమైన విషయం. దమ్ము లేదు కదా, కొనుగోలే కదా, భ్రమింపజేయడమే కదా. ఇక్కడికి వచ్చి మీ నాయకులు చాలా మాట్లాడారు. ఇక తెలంగాణ డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారు. మళ్ళొకసారి మాట్లాడుతున్న సిగ్గుచేటని. ఏమయ్యా, గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు దేశంలో మొదటిసారిగా? నీటి ప్రాజెక్టులు ముందుకు సాగకుండా కేంద్ర ప్రభుత్వ వాదనలు తీసుకోవడంలో అంతర్యం ఏమిటి? తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో దొంగసాటుగా అనుమతులు లేకుండా పక్క రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ప్రాజెక్టులు కడతా ఉంటే నిలువరించకుండా
మీ అధికారం కోసం, మీకు మద్దతిచ్చే ఆ ప్రభుత్వాన్ని రక్షించడం కోసం కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకున్న గెజిట్ నోటిఫికేషను మరి ఏమనాలి చెప్పండి? గతంలో ఈ దేశంలో ఇప్పటి వరకు 70 సంవత్సరాల్లో ఇలాంటి పనులు ఏమైనాయా? నీటిపారుదల విషయం రాష్ట్రాల పరిధిలోనే కదా, కేంద్ర పరిధిలో తీసుకోవాల్సిన అవసరం ఏముంది? దాని గురించి చర్చించే అవకాశం ఉందా? దాని గురించి ప్రజల ముందుకు వచ్చారా? దాని గురించి సంప్రదించారా? దాని గురించి రాజకీయ పార్టీల సమాలోచనలు ఏమైనా చేశారా? లేదే. ఏకఛత్రాధిపత్యం, ఇష్టం వచ్చినట్టు. ఇక్కడ తెలంగాణకు నీటిపారుదల విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే, జాతీయ ప్రాజెక్టు ఇప్పటి వరకు తీసుకురాకుండా ఉంటే, పక్క రాష్ట్రం నీళ్లు దోచుకుపోయేటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉంటే, నిమ్మకు నీరెత్తినట్టుండి ఇవాళ తెలంగాణకి ఏదో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం అనే మాట చాలా బాధాకరంగా ఉంది. ఇక మీ మంత్రులు, మీ నాయకులు, ఇక్కడోళ్ళు ఓహో అవినీతి పాలన. మంత్రులుగా ఉండి మీరు పోయినసారి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినప్పుడు ఏం మాట్లాడారు? అవినీతి పాలన కేసీఆర్ అన్నారు. ఈడీలు, సిబిఐలు ఏమైనాయి? మీకు చేత కదా? దమ్ము లేదా? అవును, అవినీతి వాళ్ళని ఎలా చేస్తారు? రాజకీయ ప్రయోజనాల కోసం అవినీతి, ఆ ప్రయోజనాలు కాపాడు కోసం మరో అవినీతి, ఆ రాజకీయ ప్రయోజనాల కోసమే మరో నాటకం. అంతే తప్ప చిత్తశుద్ధి లేని విషయాలు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. అందుకోసం ఇవాళ జరిగిన ఈ సమావేశంలో కొత్తగా చెప్పిందేం లేదు, పాతది చెప్పినా వినేవాళ్ళు లేరు. మీ నాటకాలు అన్నీ అర్థమవుతున్నాయి. అందుకోసం దయచేసి ప్రజలు నమ్మించకండి. ఏదో డబుల్ ఇంజన్ అట. అయితే రేపటి నుంచి రైల్వేలో డబుల్ ఇంజన్ ఇస్తారా ఏంది? సింగిల్ ఇంజన్ పవర్ లేదని ఇన్ని రోజుల నుంచి ఇంత రాష్ట్రం నుంచి ప్రపంచం అంతా సింగిల్ ఇంజన్ తోటి రవాణా జరుగుతుంటే మనోడు కొత్త పొలం పెట్టాడయ్యా డబుల్ ఇంజన్. సిగ్గుండాలి. కేంద్ర ప్రభుత్వం సింగిల్ ఇంజనే అనుకుందాం. కేంద్ర ప్రభుత్వం సింగిల్ ఇంజన్ అంటే ఆ సింగిల్ ఇంజన్తో జరిగే ప్రయాణం జరుగుతుందా? చట్టపరమైన హామీలు అమలు చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను నిర్వహిస్తున్నదా? ఎందుకయ్యా ప్రజలను మభ్యపెడతారు? రాజకీయాలు దేనికోసమయ్యా? అధికారం దేనికోసమయ్యా? రాజకీయాలు ప్రజల కోసం, ప్రాంతం కోసం, దేశం కోసం, సమాజం కోసం. అధికారం దేనికోసం? మరింత మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించడానికి చిత్తశుద్ధితో చేయాల్సిన కార్యక్రమాలను, విధి విధానాలను రూపొందించి ఆ విధి విధానాలను అమలు చేయడానికి కోసం. ఏదో ఈ నాటకాల కోసమా? పార్టీ ఫిరాయింపుల కోసమా? అధికారం కోసమా? అధికారం కాపాడుకోవడం కోసమా? అందుకేనా ఈ రాజకీయాలు? అందుకే రాజకీయాలంటే, రాజకీయ నాయకులంటే విలువ లేకుండా అంటే ఈసడించుకొని అసహించుకునే పరిస్థితులు రాజకీయాల్లో తెచ్చిన చరిత్ర పైన కేంద్రంలో ఉన్న బీజేపీ, ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కేసీఆర్. ఏ చెప్పింది చేస్తున్నారా మీరు? కేసీఆర్ కానీ మీరు కానీ చర్చకు వస్తారా? ఎన్నికల ముందు ఇచ్చిన ముసాయిదాలు ఏమున్నాయో, మేనిఫెస్టోలో ఉన్నాయో మీ మేనిఫెస్టో తీయండి. కేసీఆర్ మేనిఫెస్టో తీయమను. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో యూపీఏ ప్రభుత్వంలో 100% అమలు చేసిన విధానం లేదంటారా? చర్చకు వస్తారా? ఎన్నికల ముందు వచ్చేసి చార్మినార్ దగ్గర ఉన్న దుర్గామాతను దండం పెట్టుకుని జై భారత్ మాత అంటే అభివృద్ధి జరిగినట్ట? అది అనొద్దంటలేను. అది అనడానికి రాజకీయానికి, ప్రజల అవసరాలకు సంబంధం లేదు. అది మన ఆత్మకు, మన వ్యక్తిత్వానికి, మన నమ్మకానికి ఒక అద్దం. అందుకోసం ఈ కార్యక్రమాలన్నీ ప్రజలు విశ్వసించరు. మీ నాటకాలు ఎవరు నమ్మరు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందని ఆశతోటి ఏదో మాట్లాడి దేశం అందరినీ ఇక్కడ తీసుకొచ్చి 2 రోజుల సమావేశం ఏర్పాటు చేస్తే తెలంగాణ వాళ్ళంతా నమ్ముతారనుకుంటే భ్రమం ఇది. మీ భ్రమలుగానే ఉంటాయి. మీరు ఏది చేర్పులు, మార్పులు, కొనుగోళ్ళు, హరాస్మెంట్స్, దీంతో తాత్కాలికంగా లబ్ధి పొందవచ్చు, కానీ శాశ్వత ప్రాతిపదికన ఈ దేశ చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అందుకే అభివృద్ధి గురించి దేనికైనా మేము ఛాలెంజ్ చేస్తున్నాం, రమ్మని. మిమ్మల్ని, కేసీఆర్ను రారు కదా. మోడీ గారు బహిరంగ సభలో మాట్లాడారే 20 నిమిషాలు, 25 నిమిషాలు. మరి ఎప్పుడన్నా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వాళ్ళకి ఏమైనా అవకాశం ఇచ్చారా అడగడానికి, సందేహాలు ఉంటే తీర్చడానికి? అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రథమ పౌరుడు అంటే ప్రధానమంత్రిగా ఉండి కనీసం మీడియాతో కూడా చర్చించలేని బలహీనమైన కారణం. ఏం మాట్లాడతారులే, వాళ్ళు ఏమైనా అడిగితే ఈ ఇల్లు చక్కదిద్దుకోలేదు, లేకపోతే
చదువు గురించి అడిగితే చెప్పడం కష్టం. అందుకే కావచ్చు ఈ కట్టి పెట్టండి. తెలంగాణ ప్రజలు వీరోచిత పోరాటాలు చేసిన చరిత్ర కలిగిన గడ్డ. ఇక్కడ చాలామంది మీరు చెప్పిన వాళ్ళే వాళ్ళతో పాటు పోరాటం చేసిన నాయకులు చాలామంది ఉన్నారు. అందుకోసం మీ ఈ డ్రామాలు తెలంగాణ ప్రజలు నమ్మరు. శాశ్వత ప్రాతిపదికన ఇప్పుడు గతంలోపట కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉన్నది. మీరేం చేశారయ్యా? ఆయన కేసీఆర్ అప్పుల రాష్ట్రం చేసినాడు. మీరు 8 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఉన్నారా? ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఎందుకుంది? దాని పరిధి లోపల అప్పులు తీసుకోవాల్సిన బాధ్యత లేదా? 70,000 కోట్ల నుంచి 4.5 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని అభివృద్ధి చేసింది ఏమున్నది? మీరే అన్నారు ఏది కాళేశ్వరం ఒక ఏటీఎం అని. మేము మొదటి నుంచి అదే చెప్తున్నాం. ఇంకా మిగతావి చాలా ఉన్నాయి చెప్పడానికి. నేను అనేది ఏంటంటే బాధ్యతను విస్మరించి, పరిపాలనను విస్మరించి, ప్రజాక్షేమాన్ని విస్మరించి, కేంద్ర ప్రభుత్వంలో ఉండి రాష్ట్రానికి రావాల్సిన చట్టబద్ధమైన అవసరాలను తీర్చకుండా, అవినీతిని అరికట్టకుండా అప్పులమయం చేస్తుంటే కళ్ళు మూసుకున్న బీజేపీ నాయకులు కానీ ప్రభుత్వం కానీ తెలంగాణ గడ్డ మీద మాట్లాడడానికి అర్హత లేదనే విషయాన్ని నేను తెలియజేస్తాను. మరోసారి తెలంగాణ సోదరిమణులకు నా వందనాలు. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.